ఇక బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అప్పుడే ప్రచారాన్ని మొదలుపెట్టింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మాగంటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో మాగంటి సునీత భావోద్వేగానికి గురయ్యారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కారు బుల్డోజర్ కు మధ్య జరుగుతున్న ఎన్నికని ఆయన అన్నారు. ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటు వేస్తే హైడ్రా బుల్డోజర్ ఇంటికి రావడం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. సింధు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే దూకుడు పెంచింది. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఈరోజు నిర్వహించింది. దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 5,000 మంది ముఖ్య కార్యకర్తలందరినీ కూడా సమీకరించింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఖచ్చితంగా ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. ముఖ్యంగా 20 నెలల కాలంలో ఎన్నడూ జూబ్లీహిల్స్ వైపు రానటువంటి మంత్రులంతా కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు వస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందంటే కూడా ఆయన కేటీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే పార్టీ క్యాడర్లో ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే అటు హరీష్ రావు, కేటీఆర్ ప్రధానంగా ఈ యొక్క మీటింగ్లో చేశారు. ప్రధానంగా చూసినట్టయితే బాకీ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నా అది అమలు కాలేదంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ వస్తుంది. దీనికి సంబంధించి బాకీ కార్డుల రూపంలో మొత్తం ఏమేమి గ్యారంటీలు అమలు చేయలేదంట అనే దానిపైన కార్డులు ముద్రించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల పైగా ఓటర్లకు కూడా ఈ కార్డులను కూడా ఇప్పటికే అందించింది. ఈ బాకీ కార్డులను ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉంది. ఈ అంశంతో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే హైడ్రా ఖచ్చితంగా పేదల ఇళ్లను కూల్స్తుంది, మీ నియోజకవర్గానికి కూడా హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు వస్తాయి, కూల్చివేస్తాయి, కాబట్టి కాంగ్రెస్ని గెలిపించొద్దు అంటూ కూడా ఒక బీఆర్ఎస్ ఒక ప్రయత్నాన్ని అయితే ప్రజల్లో నింపేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే మొత్తం ఒక సెంటిమెంట్ అయితే రగిలించే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు జరిగిన సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆమె చాలా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే తన భర్త లేనటువంటి లోటును ఎవరు తిరిగి ఇవ్వలేరు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే ప్రధానంగా చూసినట్టయితే ఒక సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఈ ఎన్నికల్లో అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి నియోజకవర్గంలో పట్టుంది. అదేవిధంగా కార్యకర్తలకు అటు పేదలకు చాలా దగ్గరగా ఆయన ఉన్నారు అన్నటువంటి వాదాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే మాగంటి గోపీనాథ్ సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరో హస్త్రాన్ని కూడా సంధిస్తూ ఉంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సంఘాన్ని కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లో ఒకే ఇంట్లో 46 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేయించారు అంటూ కూడా ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసింది. ఒకవైపు దేశంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. కానీ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణలో మాత్రం ఒక వింత పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు అక్కడ ఓట్ చోరీ అంటూ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం గల్లీలో మాత్రం దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు, నకిలీ ఓట్లు నమోదు చేస్తే పెద్ద ఎత్తున ఓట్లు నమోదు చేస్తున్నారంటే కూడా అటు కేటీఆర్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎన్నికల్లో బోగస్ ఓట్లు పెద్ద ఎత్తున నమోదయ్యాయి కాబట్టి ఈసీ చర్యలు చేపట్టి వెంటనే ఆ ఓట్లను తొలగించాలనే అంశాన్ని కూడా కేటీఆర్ ఇప్పటికే ఈసీకి చెప్పిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాత్రం అన్ని అంశాలు చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ స్థానాన్ని వదులుకునేటువంటి ప్రసక్తే లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.